ఈరోజు మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇలా మనం డిఫరెంట్ టైప్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ కొన్ని క్లూ వర్డ్స్ నేర్చుకుని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో టేబుల్ అంటే మనకు తెలుగులో ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు ఉంటుంది. తెలుగులో 10th క్లాస్ 8th క్లాస్, ఇంగ్లీష్లో ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ కొటేషన్లో యాక్చువల్ వర్డ్ ఆఫ్ ద స్పీకర్ చెప్పేవాని యొక్క ప్రత్యక్ష కథనం మాటలు ప్రత్యక్షంగా ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ అని చేంజింగ్ ద మీనింగ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ చేంజింగ్ కాకుండా ఇండైరెక్ట్గా థర్డ్ పర్సన్ సింపుల్ చెప్పాలంటే మూడో వ్యక్తి గురించి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ తోటి థర్డ్ పర్సన్ గురించి చెప్పడం. మీకు ఇంగ్లీష్ చెప్తే అయిపోతుంది. మన ఫస్ట్ పర్సన్ ఇంగ్లీష్లో ఐవి, యూ సెకండ్ పర్సన్, ఈ, షీ, ఇట్, నౌన్ అండ్ దే విత్ థర్డ్ పర్సన్ ఇవే వస్తాయి ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు. సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ తోటి థర్డ్ పర్సన్ గురించి చెప్పడం ఇండైరెక్ట్ స్పీచ్. సరే చూద్దాం వాటి గురించి మనం డీప్గా టైప్ 1, 2, 3, 4 4 టైప్లు ఇంపార్టెంట్ నేర్చుకున్నాం. మనం ఎగ్జామినేటివ్ ఫ్యాన్ టైప్లో పోదాం. గ్రామర్ నేర్చుకున్నాను కాదు, మల్టిపుల్ చాయిస్ ఇస్తారు కాబట్టి క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఓకే టార్గెట్ పాయింట్స్ గుర్తించుకోండి. సరే కొన్ని చూద్దాం. ఇక్కడ సింపుల్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న అన్ని ఫాస్ట్ టెన్స్లో మారుతాయి. సింపుల్ చెప్పాలంటే ప్రజెంట్ సింపుల్ ఫాస్ట్ సింపుల్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఫాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. సింపుల్ చెప్పాలంటే ఈజ్ ఆర్ వాజ్ వర్ అవుతుంది, డూ డస్ డిడ్ అవుతుంది, హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ అవుతుంది, V1 V2 అవుతుంది. అంతా సింపుల్ చెప్పాలంటే ప్రజెంట్ టెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ ఇండెక్స్ స్పీచ్ చేయాలి. చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ కనుక ఉంటే పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. పాస్ట్ కంటిన్యూస్ ఐ వాజ్ గోయింగ్ అప్పుడు ఏమవుతుంది, ఈ హ్యాడ్ వెంట్ అదేదో తర్వాత నేర్చుకున్నాం. ఫాస్ట్ కంటిన్యూస్ ఫాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. అదే ఫాస్ట్ పర్ఫెక్ట్ ఇస్తే ఫాస్ట్ పర్ఫెక్టే ఉంటుంది, చేంజ్ కాదు. ఇది ఇంపార్టెంట్. ఫాస్ట్ కంటిన్యూస్ అయితే పర్ఫెక్ట్ చేంజ్ అవుతుంది, ఫాస్ట్ పర్ఫెక్ట్ మాత్రం చేంజ్ కాదు. ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా సేమ్ ఉంటుంది, నో చేంజ్. విల్లు, వుడ్డు, షెల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి అవి గుర్తుంచుకోవాలి. విల్లు ఉంటే ఇలా వుడ్ ఎక్కడ ఉంటే ఆ 4 అట్లా వుడ్ ఎక్కడో చూసుకోవాలి. షెల్ ఉంటే షుడ్ ఎక్కడ ఉందో చూసుకొని ఒక్కొక్కటి టేక్ పెట్టుకుంటూ రావాలి పేపర్ మీద. విలుగా ఉంటే వుడ్గా అవుతుంది తెలుసు. మైట్ ప్లస్ V1 ఉంటే హ్యాడ్ టు అవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మస్ట్ ప్లస్ V1 ఉంటే హ్యాడ్ అవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. దిస్ దట్, దీస్ దోజు, హియర్ దేరు, నవ్వు దెన్ను, ఎగో బిఫోర్, టుడే దట్ డే, టు నైట్ దట్ నైట్, టుమారో ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే, నెక్స్ట్ వీక్ ద ఫాలోయింగ్ వీక్. ఐ అనేది హీ షీకి థర్డ్ పర్సన్ మారుతుంది. యూ అనేది కూడా ఈ షీకి థర్డ్ పర్సన్. సెడ్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్డ్ అవుతుంది. సెడ్ టు ఉంటే క్వశ్చన్ మార్క్ ఉంటే టోల్డ్ అవుతుంది, లేకుంటే టోల్డ్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్డ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ ఉంటే వెదర్ లేదా ఇఫ్తో స్టార్ట్ చేస్తాం. ఈ టైప్స్ అన్నీ మనం నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. మరొకసారి చూడండి. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇస్తాను. మీరు ఏ ఆన్సర్ రాయని అవసరం, స్టూడెంట్కి మీరు ఆన్సర్ రాయని అవసరం లేదు. జస్ట్ మనం క్వశ్చన్ ఇస్తే ఆన్సర్లో ఏమి వస్తాయి, చేంజెస్ అయితే చూసుకుంటే సరిపోతుంది. ప్రత్యక్ష పరోక్ష కథనాలు ఇలా ముఖ్యంగా చూసుకుంటే ప్రజెంట్ డేస్ మొత్తం ఫాస్ట్ డేస్ అవుతుంది. నెంబర్ 1 ఇంపార్టెంట్. పాస్ట్ కంటిన్యూస్ ఫాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. నెంబర్ 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ విల్లు, షెల్లు, కెన్ను, కుడ్డు వాటి యొక్క రూపాలు మారుతాయి. విల్లు, వుడ్డు, కెన్ను, కుడ్డు, షెల్లు, షుడ్డు, మే, మైట్ అవుతుంది. విల్లు వుడ్గా అవుతుంది. మస్ట్ ప్లస్ V1 హ్యాడ్ టు అవుతుంది. ఇవన్నీ దిస్ దట్, దీస్ దోస్, హియర్ దేర్, నవ్ దెన్, ఎగో బిఫోర్, టుడే దట్ డే ఇవన్నీ చూసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ ఎక్కడంటే సెడ్ టు ఉంటే ఆస్క్డ్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ ఉంటే ఓకే. సెడ్ టు ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్డ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్లో వెదర్ వస్తుంది. ఇవన్నీ మనం జనరల్గా నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు మనం కర్రీ ఉండే ముందు అన్ని పార్దలు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం మేకింగ్ కర్రీ నేర్చుకుందాం. స్టెప్ 1, స్టెప్ 2 ఒక 4 టైపులు చెప్తాం. 4 టైపులకి వెళ్ళి పక్కా దిగుతుంది. ఓకే. సో చూద్దాం ఏ విధంగా ఉందో 1 టైపులు. రైట్. థ్యాంక్ యూ.